హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిర్దమ లైఫ్ స్టైల్. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో ఇక్కడ శిల్పం ఉంది కదా అండి, ఇది ఏంటి అని చూస్తున్నారా? ఇది టెంపుల్ అండి, రీమాడ్యూల్ చేస్తూ ఉన్నారు. ఈ టెంపుల్ పేరు వచ్చేసి రతనాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ రతనాల వెంకటేశ్వర స్వామి అలాగే లలితమ్మ వారు కూడా ఉంటారండి. రతనాల వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలు లలితమ్మ అని అంటారండి ఈ టెంపుల్లో. ఫస్ట్ ఈ టెంపుల్లో ఒక దేవుడి పటం లాంటివి పెట్టి పూజించే వాళ్ళంట. మళ్ళీ తర్వాత అప్పట్లో పూర్వకాలంలో దాతలు తలా ఇంత మనీ వేసుకొని బాగా టెంపుల్ అయితే కట్టించారండి. ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి, నేను డీటెయిల్స్ చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి 2 గోపురాలు కనిపిస్తున్నాయి కదా. శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామి వారి గోపురం రైట్ సైడ్కి ఉందండి. చూడండి, అక్కడ చిన్న ప్లేస్లోనే గోపురాలు ఎంత బాగా కట్టారో. ఆ పక్కన అమ్మవారి లలితమ్మవారి గోపురం అన్నమాట. అది శ్రీచక్రం అంటారు ఆ గోపురాన్ని. చూడండి, నేను మీకు బాగా చూపించడానికి మళ్ళీ ఇటు సైడ్కి వచ్చి అయితే వీడియో తీశానండి. చాలా కష్టం అండి టెంపుల్స్లో వీడియోస్ తీయడానికి, జనాలు ఫుల్ ఉంటారు. అయినా కూడా నేను ఎప్పుడు ఆ టెంపుల్కి వెళ్తాను కాబట్టి ఆ కమిటీ మెంబర్స్ ఏమనలేదు. టెంపుల్లో వాళ్ళు మంచిగా నాకైతే బాగా రెస్పెక్ట్ ఇచ్చారండి వాళ్ళు నాకు. చూడండి, రతనాల వెంకటేశ్వర స్వామివారు, స్వామివారిని మనం దర్శనం చేసుకునే ముందు పాదాల నుంచి పై వరకు, అంటే కింద నుంచి పై వరకు చూసుకుంటా దర్శనం చేసుకోవాలంటారు. ఇక్కడ అమ్మవారండి రతనాల వెంకటేశ్వర స్వామి చెల్లెలు లలితమ్మవారు. ఈవిడను కూడా అంతేనండి, అమ్మవారిని కూడా పాదాల నుంచి తలపై వరకు కింద నుంచి పైకే చూసి దర్శనం చేసుకోవాలని అంటారండి. అలానే చూసి చేసుకోండి, కళ్ళు మూసుకొని కానీ అలాగైతే కోరికలు కోరుకోవద్దండి. మనసారా మనం తృప్తిగా ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ వాళ్ళని చూస్తూ మన బాధలు కానీ కష్టాలు కానీ అన్నీ చెప్పి తృప్తి పడాలని అంటుంటారండి పెద్దలు. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామం శంకు చక్రాలు ఉన్నాయండి. ఈ టెంపుల్ని అయితే రీమాడ్యూల్ చేస్తున్నారండి, అంతా కొత్తగా చేసిస్తున్నారు. ఇక్కడ శిల్పాలు చూడండి ఎలా ఉన్నాయో. అప్పట్లో ఎలాగైనా కూడా అందరూ చేతితో మొలిచి రకరకాల శిల్పాలని చేసి చాలా శిల్పకళ అద్భుతంగా ఉండేదండి వాళ్ళ శిల్పకళ. కానీ ఇప్పుడైతే అలా కాదు, అన్ని మిషన్లు వచ్చేసాయి అన్నమాట. ఏం చేయాలన్నా ఏది చేయాలన్నా మిషన్లతోనే. ఇక్కడ చూడండి, కృష్ణుడు నాగుపాము పడగ మీద కాలు పెట్టి తోక పట్టుకొని ఎలా నిలబడుకున్నాడో చూడండి, ఎంత బాగుంది కదా. నేను దర్శనం అయిపోగానే ఇలాంటి శిల్పాలను అయితే బాగా చూస్తానండి. ఇవి చేత మొలిచారా లేకపోతే ఏదైనా మిషన్తో తయారు చేశారా అనేసి బాగా థింక్ చేస్తాను. ఆ శిల్పాలను చూస్తూ ఉంటే అవి మనకి ఏవో చెప్తున్నట్టు, వాటిని చూస్తే ఏదో అర్థమవుతున్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కువ వస్తుందండి. అందుకనేసి నాకు చాలా ఇష్టం ఫోటో కానీ వీడియో కానీ తీసుకొని నేనైతే భద్రంగా దాచుకుంటానండి. ఇక్కడ కూర్చున్నారు కదా ఇద్దరు ఆడవాళ్ళు, వాళ్ళు ఇక్కడ ఈ గుడికి పీఠాధిపతులండి. పీఠాధిపతులు అంటే ఏదైనా పెద్ద చందాలు ఇచ్చి గుళ్ళు కట్టించింటారు కదా, వాళ్ళని పీఠాధిపతులు అంటారండి. ఇక్కడ చూడండి, దుర్గా అమ్మవారు ఎంత గంభీరంగా కూర్చున్నారో. అలాంటివన్నీ కూడా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక దర్శనమే కాకోకుండా ఇవన్నీ కూడా చూసి బాగా ఆలోచించాలండి. ఇవి పెద్దవాళ్ళు అప్పట్లో ఎలా కట్టారు, ఏమిటి, ఇప్పుడు ఎలా కడుతున్నారు అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లలితమ్మ వారి ఉత్సవ విగ్రహం అన్నమాట. ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ విగ్రహాలను తీసుకెళ్తారండి ఉత్సవాలకి. ఆ టైంలో మెయిన్ విగ్రహాలను కదిలించడం కుదరదు కనుక ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, లలితమ్మ వారు, పద్మావతమ్మ వారండి. ఇది కూడా ఉత్సవ విగ్రహమేనండి. ఆ ఉత్సవ విగ్రహం టైంలో అలంకరణ చేస్తారండి, కన్నుల విందుగా. అసలు చాలా ఆ వైభవమే వేరండి. అప్పుడు చూస్తే మనకి ఇంకా ఇలాంటి అలంకరణలు ఎన్నో చూడాలి అనిపిస్తుంది. నేనైతే చాలా చూశానండి అలాంటివి. ఇక్కడ వచ్చేసి రతనాల వెంకటేశ్వర స్వామి వారి డీటెయిల్స్ అండి బోర్డు. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు వస్తారు కదా, ఇక్కడ వచ్చేసి శ్రీ లలితమ్మ వారి మందిరం గురించి అంటే నేమ్స్ అన్నమాట. అంటే 2 పక్కన ఉన్నాయి కాబట్టి వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఇలా అయితే బోర్డు ఏర్పాటు చేశారు.